హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళ కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తారన్నారు. ఇక ఈ నెల ఈ యొక్క 1500 రూపాయలు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సంక్రాంతి కానుక జన్మభూమి అంటూ కార్యక్రమం ఉంటుంది. అప్పట్లోనే సంక్రాంతి కానుక ప్రతి మహిళకు కూడా 1500 రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ 1500 రూపాయల పథకానికి ఎవరెవరు అంటే ఏ కులాలలో వాళ్ళు అర్హులు అని అన్ని కులాలు వాళ్ళకి ఇస్తారా, లేకపోతే కొంతమందికే ఇస్తారా, అలాగే డోక్రా మహిళలకు ఇస్తారా, పింఛన్ తీసుకునే వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా, అంగన్వాడీ జాబ్ చేసే వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా, ఆశా వర్కర్లకు ఇస్తారా ఇవ్వరా, ఇలా వీళ్ళందరికీ కూడా ఇస్తారా ఇవ్వరా, ఇంకా ఎవరెవరైనా ఇవ్వకుండా ఉంటారా, కనీస అర్హతలు ఏంటి, పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అని కూడా అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తాయి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ప్రతి నెల కూడా 1500 రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క మహిళకి కూడా 18,000 రూపాయలు ఇవ్వడానికి ఆయన అధిష్టానం జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొన్ని అర్హతలను నిర్దేశించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలు మనకు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అంటే అన్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మహిళలకు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక 18 నుంచి 59 సంవత్సరాల వయసుతో పాటుగా కేవలం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కులాలకు వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ప్రతి నెల కూడా 1500 రూపాయల పథకం వర్తిస్తుందని చెప్తున్నారండి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వెనుకబడిన కులాల వాళ్లకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 18 నుంచి 59 సంవత్సరాల వయసు ఉండాలి. ఇక 18 నుంచి 59 సంవత్సరాల వయసుతో పాటుగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి, అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అంటే రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఇస్తున్నారో అని ఖచ్చితంగా మనకు అలాంటి నిబంధన అయితే ఏం చెప్పలేదు. ప్రభుత్వం పత్రాలు చూసుకున్నట్లయితే తప్పకుండా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఇస్తారో తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ హిస్టరీ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఫోన్ నెంబర్ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మరియు ఆధార్ కార్డుకు అయినా ఉన్నటువంటి ఫోన్ నెంబర్ మాత్రమే మీకు అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక ఈ యొక్క 6 పత్రాలు కూడా మీరు రెడీగా చేసుకుంటే, ఈ యొక్క 6 పత్రాలు మీ దగ్గర ఉంటే మీకు ఈ పథకం వర్తించినట్లని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క 6 జిరాక్సులు రెడీగా పెట్టుకోండి. ఇక అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటి అంటే, నేను గతంలో చెప్పడం జరిగింది, మహిళలందరూ కూడా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని ఏం లేదు, ఏ అకౌంట్ అయినా ఉండవచ్చు. ఏ అకౌంట్ ఉన్నా కూడా మీకు మీ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. అకౌంట్కు మీరు ఖచ్చితంగా ఎలిజిబిలిటీగా ఉండాలంటే ఎస్బీఐ అనేది లింకు చేయించుకొని ఉండాలి, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ చేయించుకొని ఉంటుంది. మీకు ఎలా ఉన్నా కూడా ఏ అకౌంట్ ఉన్నా పర్వాలేదు, కాబట్టి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క 6 జిరాక్సులు రెడీగా పెట్టుకొని ఉండండి. మీకు ఈ యొక్క నెలలోనే 19వ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుంది. ఈ యొక్క 19వ తారీఖు కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క
రూపాయల పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుందండి. ఇక అందరికీ ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, మేము వితంతు పింఛన్లు, ఒంటరి మహిళ పింఛన్లు తీసుకుంటున్నాము, మాకు కూడా ఈ పథకం వర్తిస్తుందా అని అడుగుతున్నారు. ఇక వితంతు మరియు ఒంటరి మహిళ పింఛన్లు తీసుకునే వాళ్లకు ఈ యొక్క పథకం అనేది వర్తించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ పింఛన్ రూపంలో ప్రతి నెల కూడా 4,000 రూపాయలు పింఛన్ అందిస్తున్నాం కాబట్టి ఈ యొక్క 1,500 రూపాయల పథకం సంబంధించి అప్డేట్ అండి. ఇక డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చూసుకున్నట్లయితే, డ్వాక్రాలకు అభయస్థం పెన్షన్ తీసుకునే వాళ్లకు ప్రతి నెల కూడా 500 రూపాయలు పింఛన్ తీసుకునే వాళ్లకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించకపోవచ్చండి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. కాబట్టి మీరు ఈ యొక్క జిరాక్సులు కూడా జాగ్రత్తగా పెట్టుకొని అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కానీ వాళ్లకు ఇస్తారా ఇవ్వరా అని కూడా ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా చెప్పలేదు. ఏదైనా కానీ ఈ నెల 19వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వడం జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ జిరాక్సులన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీకు 19వ తారీఖున గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి 19వ తారీఖు నుంచి జనవరి వరకు కూడా అప్లై చేసుకుంటే తర్వాత సంక్రాంతి కానుక మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఈ యొక్క 1,500 రూపాయలు విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. కాబట్టి మహిళలందరూ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు హిస్టరీ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంతో కష్టపడి కానీ ఈ డబ్బులు రావండి. ప్రభుత్వం నుంచి ఆడవాళ్లకు ఎంతో సహాయంగా ఈ యొక్క పథకానికి ప్రవేశపెట్టారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఉండండి. మీకు కూడా మీ యొక్క ఈ యొక్క పథకానికి ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. డబ్బులు మీకు త్వరలోనే అందుతాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ సంబంధించి ప్రతి నెల కూడా 1,500 రూపాయల పథకానికి సంబంధించి కొత్త అప్డేట్. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.